ఐపీఎల్లో జరిగిన గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. 18 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో ఆటగాళ్లు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించారు. నికోలస్ పూరన్ విధ్వంసకర ఆటతో ముంబై బౌలర్స్ను బెంబేలెత్తించాడు. 29 బంతుల్లో 8 సిక్సర్స్, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్తో రాణించినప్పటికీ వర్షం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక ఆట కాస్త లక్నో బౌలర్ల చేతిలోకి వెళ్లిపోయింది. రోహిత్ శర్మ, నమన్దీర్ మినహా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ముంబై ఓటమి పాలైంది. ఐపీఎల్లో జరిగిన గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. 18 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో ఆటగాళ్లు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించారు. నికోలస్ పూరన్ విధ్వంసకర ఆటతో ముంబై బౌలర్స్ బెంబేలెత్తించారు. 29 బంతుల్లో 8 సిక్సర్స్, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్తో రాణించినప్పటికీ వర్షం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక ఆట కాస్త లక్నో బౌలర్ల చేతిలోకి వెళ్లిపోయింది. రోహిత్ శర్మ, నమన్దీర్ మినహా మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ముంబై ఓటమి పాలైంది.